హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాద్ బై మను. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే నేను ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం చేయబోతున్నాను. దీన్ని పాల తాలూకలను కూడా అంటారు, కానీ మేము ఉండ్రాళ్ళ పాయసం లేదా నార్మల్గా పాయసం అని అంటాము. సో ఇది మనకి వినాయక చవితి అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది పాయసం. అండ్ ఆకుకూరలు అన్నీ మిక్స్ చేసి ఆకుకూరలు చేస్తారు కదా, అది కూడా కంపల్సరీ ఫస్ట్ డే చేస్తారు చవితి రోజు. అయితే ఈ పాయసం ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లాస్ట్ వరకు నా వీడియోని చూడండి. ముందుగా నేను ఒక కప్పు పిండిని, గోధుమ పిండిని తీసుకున్నాను. ఇక్కడ కొన్ని పాలు తీసుకొని పాలల్లో కొంచెం బెల్లం వేసి మిక్స్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ పాలతోనే నేను పిండిని కలపబోతున్నాను. ఎందుకంటే మనం పాయసం తినేటప్పుడు తాలికలు అవి ఉండ్రాలు ఏవైతే తింటామో అప్పుడు కొంచెం చప్పగా అనిపిస్తుంది. అలా అనిపించకుండా మనం పిండిని బెల్లం వేసి పెట్టుకున్న పాలతో కానీ కలుపుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, స్వీట్గా వస్తుంటుంది అనమాట. ఇక్కడైతే నేను కలిపి పెట్టుకున్నాను పిండి. అయితే సపరేట్గా కొంచెం పౌడర్ తీసుకున్నాను. మనము తాలికలు చేసేటప్పుడు మొత్తం ముద్ద కాకుండా చూడండి, ఇక్కడైతే నేను ఉండ్రాలు తాలికలు చేసుకున్నాను. మంచిగా పొడి పిండిలో వేసి పెట్టుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. బెల్లం నేను పౌడర్ తీసుకున్నానండి. అంటే అది పెద్దది ఉంటుంది కదా, అది తీసుకొని గ్రేట్ చేయాలి, చాలా టైం పడుతుంది. అండ్ మనకి బాయిలింగ్కి కూడా చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి నేను పౌడర్ తీసుకున్నాను. మీరు కూడా కావాలంటే అలా తీసుకోవచ్చు, పర్లేదు, టైం సేవింగ్ ఉంటుంది. ఇక్కడ కొన్ని వాటర్లో పిండి పోసుకొని మంచిగా స్టిర్ చేసి పెట్టుకున్నాను. ఈ మిక్స్చర్ని మనం దీంట్లో వేయాలి. అయితే ఇక్కడైతే నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇక్కడ వాటర్ వేడయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ వాటర్ కూడా వేడి అయినాయి కదా. ఇప్పుడు మనము ఇందాక పక్కన పెట్టుకున్న బెల్లం పౌడర్ని వేసి మిక్స్ చేసుకుందాం. బెల్లం పౌడర్ వేసుకొని స్టిర్ చేసుకోండి ఒకసారి. చూస్తున్నారుగా, మనకి ఇక్కడ ఆల్రెడీ బెల్లం కరిగిపోయింది కూడా. 2 మినిట్స్ కూడా అవ్వలేదు నేను వేసి, అప్పుడే కరిగిపోయింది. సో అందుకనే నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను. అది గట్టి బెల్లం అయితే చాలా టైం పడుతుందని. ఇప్పుడు ఆ బెల్లం కూడా కరిగిపోయింది కాబట్టి మనము చేసి పెట్టుకున్న పిండి ఉండ్రాళ్ళు తాలికల్ని వేసుకొని బాయిల్ చేసుకుందాం. అయితే దీంట్లో కూడా ఆల్రెడీ అంటే లూజ్ పౌడర్ ఉంది ఆల్రెడీ, కాబట్టి నేను ఇంకా పిండి కొంచెమే తీసుకున్నాను పక్కన. వేయగానే అలానే వదిలేయద్దు, ఎందుకంటే ముద్దలాగా అయిపోతుంది. సో స్టిర్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో. చూడండి, ఆల్రెడీ అక్కడ ముద్దలాగా అయింది కదా. స్టిర్ చేయకుండా వదిలేస్తే ఆ ముద్ద అలానే ఉండిపోతుంది. కాబట్టి ఇంటర్వెల్స్లో కొంచెం స్టిర్ చేస్తూ ఉంటే ఆ ముద్ద అనేది మనకి విడిపోతూ ఉంటుంది అనమాట. అండ్ కింద కూడా అడుగంటదు. ఆ పిండి అనేది ముద్ద అయిపోయి మన డిష్కి కింద అడుగంటుతుంది కదా. చూడండి, ఆల్రెడీ అంతా సపరేట్ అయిపోయినాయి. ఇక్కడైతే మనకి ఉండ్రాళ్ళన్నీ మంచిగా బాయిల్ అయిపోయినాయి. ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పిండి మిక్స్చర్ని ఇప్పుడు మెల్లిగా ఒకటేసారి పోయొద్దు, మళ్ళీ అది కూడా గడ్డలాగా అయిపోతుంది. సో కొంచెం కొంచెం పోసుకుంటూ స్టిర్ చేస్తూ ఉండాలి. ఆల్రెడీ ఇల్లంతా చాలా స్వీట్ స్మెల్ స్టార్ట్ అయిపోయింది.
ఒక 1 మినిట్ అలా స్టిర్ చేసుకొని వదిలేయండి. ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. పౌడర్ అంటే మొత్తం ఫైన్ పౌడర్ నేను చేసుకోలేదు, నార్మల్గా దంచేసి వేసాను. ఇలా ఇంటర్వెల్స్లో కలుపుతూనే ఉండాలి, మర్చిపోవద్దు, లేకపోతే కింద అంతా గట్టిగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకు మంచి టెక్స్చర్ అయితే వచ్చేసింది. మన తాలకలు ఉండ్రాలు కూడా మంచిగా బాయిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఆల్రెడీ నేను మిల్క్ ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ చేసి మళ్ళీ కూల్ డౌన్ అయ్యాయి మిల్క్, అవి పోసుకుంటున్నాను ఇప్పుడు. మిల్క్ ఈజ్ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. మిల్క్ కంపల్సరీ ఏం కాదు. వావ్, మిల్క్ వేయగానే చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిపోయిందో. మళ్ళీ కాసేపు బాయిల్ చేసుకోండి, స్టిర్ చేస్తూ ఉండండి. మంచిగా టెక్స్చర్ వచ్చేసాక లాస్ట్లో మీరు ఘీలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి స్టిర్ చేసుకోండి. అంతే, మనకి అంటే ఇప్పుడు కొంచెం లూజ్ అనిపిస్తుంది, కానీ కాస్త చల్లపడ్డాక చూడండి టెక్స్చర్ అనేది గట్టిగా అయిపోతుంది. కరెక్ట్ పాయసం టెక్స్చర్ అనేది మనకైతే వచ్చేస్తుంది. నేను టేస్ట్ చేసి చూసాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. నా వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు నా వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.